నల్గొండ జిల్లాలో ఎస్సీ ఎస్టీ సంబంధించిన కులాల అభివృద్ధి అదేవిధంగా ల్యాండ్ అట్రాసిటీ కేసులపై కూడా మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ కూడా ఎస్సీ ఎస్టీ చైర్మన్ ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనతోటి చైర్మన్ గారు ఉన్నారు. మొత్తం కూడా ఏం దృష్టికి వచ్చింది, మొత్తం కూడా ఎలాంటి రివ్యూ నిర్వహించారు తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా రివ్యూ నిర్వహించారు, మీ దృష్టికి ఏమేమి వచ్చాయి? ఎస్సీ ఎస్టీ సమస్యలు, ల్యాండ్ కేసులు కావచ్చు, అట్రాసిటీ స్కీమ్ కావచ్చు, చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. నేను కలెక్టర్ గారిని ఆదేశించిన మరి రెవెన్యూ సమస్యలు అయితే భూముల సమస్యలు ఎస్సీ ఎస్టీలే ఉన్నాయో ఈ నెలాఖరు వరకు కంప్లీట్ చేయాలని చెప్పి రిపోర్ట్లు పంపాలని చెప్పిన. అలాగే ఎస్పీ గారికి కూడా ఈ వచ్చే నెల మరి 30 తారీఖు వరకు మరి కేసులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ రిపోర్ట్ చేయాలి, అవన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఇద్దరిని ఆదేశించడం జరిగింది. ఇంకా కూడా జిల్లాలో మరి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలలో కొంచెం ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నదని చెప్పి అంతే దృష్టికి వచ్చింది. మరి జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఆదేశించడం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఏజెన్సీలను పెంచాలి. మరి మెడికల్ కాలేజ్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాల ఏజెన్సీలు అయితే ఉన్నాయో మరి ఎస్సీ ఎస్టీ కూడా దామాషా పద్ధతి ఏదైతే ఉన్నదో తప్పకుండా పాటించాలని చెప్పినాం. రిజర్వేషన్ను తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో మరి ఎక్కడ ప్రమోషన్లో కూడా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరగద్దని చెప్పినాం. మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మరి పక్కదారి పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా పంచాయరాజ్ మన ఆర్ఎన్బి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మరి ఎస్సీ సప్లాన్ అయితేనేమి, ఎస్సీ ల్యాండ్ కేసులు అయితేనేమి, అట్రాసిటీ కేసులు అయితేనేమి సత్వరం పరిష్కారం చేయాలి. మరి ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో ఏ అధికారి అలసత్వం వహించినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినాం. మరి ఏదేమైనా మరి డివిఎంసీ కూడా ఏర్పాటు చేయాలి తొందరగా. మరి జిల్లా మంత్రి గారితో, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర గారితో మాట్లాడతా, మరి కోమరెడ్డి వెంకరెడ్డి గారితో మాట్లాడి తొందరగానే డివిఎంసీ మెంబర్లను ఏర్పాటు చేసి 3 నెలల కోసం సమావేశాలు ఏర్పాటు చేసే విధంగా మరి జిల్లాలో కూడా మరి మన అసలు మన ఏమిటిది మన నెలకోసారి జరిగేటువంటి సివిల్ రైట్ డేను తప్పకుండా మరి పాటించాలి. 10 నెలల చివరి వారం జరపాలని చెప్పి కూడా మరి ఎస్పీ గారు ఎస్ఐలకు ఆదేశం ఇవ్వాలి, కలెక్టర్ గారు తహసీల్దార్కి ఆదేశం ఇచ్చి సంవత్సరం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. మరి మా జిల్లాలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. మా జిల్లా కమిషన్ రాష్ట్ర కమిషన్లో 2 సభ్యులు ఉన్నారు జిల్లా నుంచి, జిల్లా శంకర్, రాంబాబు నాయక్. మరి ఎక్కువ త్వరితగతిన మరి డిఎంసీ మీటింగ్ పెట్టి మేము కూడా మళ్ళీ జిల్లాకు వస్తాము, ఎస్సీఎస్ సమస్యలు కూడా సత్వరం పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తున్నారు సార్. పర్యటిస్తున్నప్పుడు ముఖ్యంగా మీ దృష్టికి వస్తున్న సమస్యలు ఏమి ఎక్కువ సమస్యలు తీసుకొస్తున్నారు సార్? ఎస్సీ ఎస్టీలకు చాలా ల్యాండ్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు ఎస్సీ ఎస్టీలు చాలామంది కూడా మరి ధరణిలో వాళ్ళ పేర్లు రాలేదు, మరి కబ్జాలో ఉన్నారు, మరి పాస్బుక్లు రాలేదని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం దృష్టికి కూడా మరి కోదండరెడ్డి గారికి కూడా దృష్టికి ఉంచబోయినాం, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉంచబోయినాం. మేము మరి భూమాత అనేటువంటి తీసుకొచ్చిండ్రు గవర్నమెంట్, సత్వరమే ఎస్సీ ఎస్టీలకు కూడా భూ హక్కులు కావాలని చెప్పినాం. అది చాలా ఇంపార్టెంట్. ఎస్సీ ఎస్టీలకు కబ్జాలు, ప్రభుత్వం కబ్జాలు ఉన్నారు, వాళ్ళకి పాస్బుక్లు రాలేదు, పట్టా సర్టిఫికేట్ రాలేదు, అవి కూడా మా దృష్టికి వచ్చినాయి. తప్పకుండా పరిష్కారం చేయాలని కోరుతూ ఉన్నాం. మరి ఎస్సీ ఎస్టీ కేసులు అలసత్వం వహిస్తే అధికారులపై కూడా మరి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసినాం. అవి కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. సార్, నిన్న అమృత ప్రణయ్ ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా తీర్పు వచ్చిన పరిస్థితి. మొత్తం కూడా దళిత సంఘాలు కూడా ఇంతకుముందు కూడా దీంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేశారు, ప్రయత్నం చేసిన పరిస్థితి. ఏం చెప్పబోతున్నారు సార్ మొత్తం వ్యాప్తంగా? ప్రణయ్ ఏదైతే హత్య కేసు ఉన్నదో నేను నల్గొండ జిల్లా పోలీసుల విజయంగా, నల్గొండ జిల్లా ప్రజల విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి 78 సంవత్సరాల తర్వాత కూడా మరి ఇంకా కూడా వివక్ష జరుగుతూనే ఉన్నది. మరి ప్రభుత్వ ఉద్యోగాలలో జరుగుతుంది, పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలపై జరుగుతూ ఉన్నది, మరి రాజకీయ నాయకులపై ఉన్నటువంటి దానిలో కూడా జరుగుతున్నది. ఈ వివక్ష విడనాడాలి. మరి అంబేద్కర్ అందరూ సమానం అని చెప్పిండు. 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కుల వివక్ష ఉందంటే చాలా అన్యాయం. మరి మొన్ననే ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో మరి బంటి అలియాస్ కృష్ణ మరి హత్యకు గురి కావడం జరిగింది. మరి అటువంటి వాళ్ళకు కూడా ఇంక ఇటువంటి కేసు తీర్పు వస్తుంది, వాళ్ళు కూడా కటకడాలను ఒక తప్పదని చెప్పి కూడా నేను హెచ్చరిక చేస్తూ, నేను ముఖ్యంగా ఈ తీర్పును చూస్తే మాత్రం చాలా దళిత సంఘాలకు మా అందరికి కూడా సంతోషంగా ఉన్నది. మరి చట్టం అంటే భయం ఉంటుంది, మరి ఎస్సీ ఎస్టీ అంటే కూడా వాళ్ళు మాత్రం సమానమే, వాళ్ళకు కూడా గౌరవించాలనేటువంటి మార్పు అనేది సమాజంలో రావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఈ తీర్పును మాత్రం మేము భారతదేశం లెవెల్లో కూడా మేమంతా పెద్ద సంచలనమైనటువంటి కేసు ఇది, మేము తీర్పును స్వాగతిస్తున్నాం. ఆ నరసింహ గారు కూడా మరి పానాన్ని తెగించి భయపడి కొట్లాడి విజయాన్ని చేకూర్చినటువంటి నరసింహ గారికి కూడా ఘనంగా కమిషన్ తరఫున ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున కలెక్టర్ గారి సమక్షంలో, ఎస్పీ గారి సమక్షంలో వారి సన్మానం కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ కమిషనర్ ఒకటి చెప్తున్నారు. మొత్తం కూడా ఎక్కడికైతే
లంబాడికి సంబంధించి అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన భూముల పక్షాన కూడా ఎక్కడ కూడా తప్పిదం జరిగితే మొత్తం అధికారులు బాధ్యత వహించవలసి వస్తుందని కూడా చెప్తారు. మొత్తం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ప్రతి ఒక్కరికి వారికి న్యాయం చేసే విధంగా కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఉంటుందని కూడా అతను చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.